ఈనాటి దివ్యబలి పూజను యేసుతిరు హృదయం పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. ఏరవ ఫాతిమా మేరీ, రుత్విక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డిల జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, అన్ని బంధకాల నుండి అంధకార చీకటి శక్తుల నుండి విడుదల దయచేయమని, రుత్విక్ రోషన్ రెడ్డికి H1 వీసా మరియు మంచి ఉద్యోగాన్ని దయచేయమని, స్కాలర్షిప్ రావాలని, ఫాతిమా మేరీ తలంచిన తలంపులు నెరవేరాలని బాలయేసు పేరిట పూజ సమర్పించేవారు వై ఫాతిమా మేరీ, జోసెఫ్ రెడ్డి, రుత్విక్ రోషన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఏరువ షౌరెడ్డి, విమలమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను, దీర్ఘాయుషును దయచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, మరణించిన ఏరువ షౌరెడ్డి, విమలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ అన్నమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. కొండవీటి అమర్ మోనా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చిన్నారి బిడ్డను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయు పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించబడాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్, రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని టీం మెంబర్స్ అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేక్యాం ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరడాన్ని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, వారు చేస్తున్న ప్రతి పనియందు దేవుడు తోడుగా ఉండాలని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. తుమ్మ జయప్రకాష్ రెడ్డి, రజనీ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పంటలు మరియు బిజినెస్ మంచిగా అభివృద్ధి పరచబడాలని, స్నిగ్ధాకి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపచేయమని, తుమ్మ బాలరెడ్డి, థామసమ్మ, పెంటారెడ్డి, కార్మేళ్లను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ జయప్రకాష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సుధారాణిని మరియు వారి కుటుంబాన్ని దేవుడు దీవించమని, ఇవ్వవలసిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని, వారు మారు మనసును పొందే కృపను ప్రసాదింపచేయమని, బిజినెస్ అభివృద్ధి పరచబడాలని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయిల్, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వామి కటూరి మరియు వారి కుటుంబ సభ్యులు. రాజమ్మ మరియు వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుమారులను, కోడళ్లను, మనవరాలను దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు 26వ తారీఖున లండన్ నుండి వస్తున్న ప్రవీణ్ దేవుడు దీవించి వారి ప్రయాణంలో
తోడుగా ఉండమని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా పొలిమెట్ల రఫాయల్ దాస్ను దేవుడు దీవించి ఆర్థిక పరిస్థితులు అన్నీ మెరుగుపడాలని పొలిమెట్ల గాబ్రియేలు, రమ్య, జోషినాథు, సుమతి, జాన్ మైకిల్లను దేవుడు దీవించమని, గొంతు పులుగు నాథకుమారు, కీర్తులను దేవుడు దీవించమని మరియు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పొలిమెట్ల రఫాయల్ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. ప్రభువు నీతిగల సజ్జనుకి చీకటిలో కూడా వెలుగుగా ప్రకాశించను. ప్రభువు దయ నెనరు కలవాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు ప్రత్యేకమైన ఉద్దేశాలతో తలంపులతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఎంతోమంది ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని విశ్వాసముతో దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకునే గొప్ప భాగ్యాన్ని మనందరికీ దయచేయమని, ఎవరెవరైతే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని ఆ గొప్ప దేవుని వేడుకుంటూ పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసుల మనస్సులను నిత్యకాంతితో ప్రకాశింపచేయమని ప్రార్థించుచున్నాము. వారి హృదయములను నీ ప్రేమాజ్ఞతో ప్రజ్వరిల్లింప చేయుము. తద్వారా వారు తమ రక్షకుని స్పష్టముగా తెలుసుకుని అతని రక్షణ ఫలమును పొందగలుగునట్లు దీవింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. ఏలైనా భ్రష్టులైపోవచ్చున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఏలైనా జ్ఞానులు జ్ఞానమును నేను ధ్వంసము చెయ్యుదును, వివేకవంతులు వివేకమును నేను తృణీకరింతును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. కనుక జ్ఞాని గతి ఏమి, పండితుని గతి ఏమి, నేర్పగలవారు లౌకికవాదులు గతి ఏమి, లౌకికమగు వివేకమగు దేవుడు అవివేకమని చూపలేదా? దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరగకపోయెను. అందువలన మనము చెయ్యు సువార్త ప్రకటనము అను వెర్రితనము చేత విశ్వసించు వారిని రక్షించుట ఆయనకు ఇష్టమాయెను. యూదులు అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును దేవుని శక్తియు వివేకమును అగు క్రీస్తే ఈ సందేశము. ఏలైనా దేవుని అవివేకమని తోచుచున్నది మానవుని వివేకము కంటేను గొప్పది, దేవుని బలహీనత అని తోచుచున్నది మానవుల శక్తి కంటే దృఢమైనది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నడిపించు నన్ను నడిపించు నా ప్రాణ యేసువా నన్ను నడిపించు నా ప్రాణ యేసువా జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమి నీ వాకు జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమి నీ వాకు హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుండి 20వ వచనం వరకు. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలీ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. యేసు గలిలయ సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలవేసి చేపలు పట్టు సీమోనును అతని సోదరుడు ఆంద్రియాను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టు జాలరునుగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చటి నుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలో వలలను బాగు చేసుకున్న జబదాయి కుమారుడగు యాకోబును అతని సోదరుడు యోహానును చూసి వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి శుక్రవారపు దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ ప్రభు యొక్క తిరుహృదయములో నుండి ప్రవహించే ప్రేమ, కరుణ, కాంతి కిరణాలు మనందరి మీద ప్రకాశింప చేయాలి అని, మనందరి కుటుంబాలను ప్రేమతో, శాంతితో, సమాధానముతో నింపాలని ప్రార్థిస్తూ మిమ్మందరినీ కూడా ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారము ప్రభు యొక్క బప్తిస్మ పండుగను మనం కొనియాడాం. ఈరోజు ప్రియ సహోదరులారా, యేసు ప్రభు సువార్త పరిచర్యను మనం చూస్తూ ఉన్నాం. యోర్దాను నదిలో జ్ఞానస్థానం పొందినటువంటి ప్రభు తన మొదటి ప్రసంగాన్ని గలిలయ ప్రాంతంలో ప్రారంభిస్తూ ఉన్నాడు. సందర్భం ఏమిటంటే ప్రియ సహోదరులారా, పోయిన వారము యోహాను గారి యొక్క ఆఖరి ప్రసంగం ఏమిటి అంటే, ఇదిగో నేను కేవలం నీటి ద్వారానే జ్ఞానస్థానం ఇస్తున్నాను, త్వరలో ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు జ్ఞానస్థానం ఇస్తాడు, ఆయన యొక్క పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాదు, అంత గొప్ప వ్యక్తి రాబోతూ ఉన్నాడు అని ఆయన యేసు ప్రభువును పరిచయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత యోహాను గారు చెరసాలలో బంధించబడిన వెంటనే అది తెలుసుకున్నటువంటి ప్రభు ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. యోహాను గారి చేత ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్య యేసు ప్రభు దానిని కొనసాగిస్తూ ఉన్నారు. యోహాను గారు కూడా తన మొట్టమొదటి ప్రసంగాన్ని, ఇదిగో పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించండి, ఆ హృదయ పరివర్తనకు తగినటువంటి పనులు మీరు చేయండి అని చెప్పి బోధించి ఉన్నారు. అలాగే ప్రభు కూడా తన ప్రసంగాన్ని, ఇదిగో పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది ఆ పరలోక రాజ్యంలో సమీపించని అని ప్రభు కూడా తన మొట్టమొదటి ప్రసంగాన్ని ఈ విధంగానే ప్రారంభిస్తూ ఉన్నారు.
ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఏ స్థితిలో, ఏ ఉన్నతమైన స్థితిలో ఉన్నా, మనలో పశ్చాత్తాపము లేకపోతే, మనలో హృదయ పరివర్తన లేకపోతే మనం దేవుని రాజ్యములో ప్రవేశించము అని తెలుసుకున్నటువంటి ప్రభువు ఆయన మొదటి ప్రసంగాన్ని హృదయ పరివర్తనతోనే ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒక హృదయం మారితే అన్నీ మారిపోతూ ఉంటాయి. హృదయమే అన్నిటికీ మార్గమని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ హృదయ పరివర్తన చెందకపోతే నీకు అంతా భారంగానే కనిపిస్తుంది. హృదయ పరివర్తన చెందితే నీకు అంతా సమాధానంగానే కనిపిస్తూ ఉంది. పరలోక రాజ్యాన్ని మనం సొంతం చేసుకోగలిగిన స్థితిలో ఉంటాం. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, తన మొదటి ప్రసంగాన్ని ముగించుకుని గలిలయ సరస్సు తీరమున వెళుతూ ఉండగా ఆయన పేతురు, ఆంద్రేయ మరి వారి జబదాయి కుమారులను ఆయన పిలుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనందరినీ రక్షించడానికి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, రోగాల్లో ఉన్న వారిని తాకి స్వస్థపరచడానికి. అందుకనే చాలామంది ఆయన దగ్గరకు వచ్చి అయ్యా మమ్ము స్వస్థపరచండి అని అడుగుతూ ఉన్నారు. పోయిన వారం ఒక కుష్టి రోగి వచ్చి అయ్యా మీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచండి అని అడిగినప్పుడు నాకు ఇష్టమే అని ఆయనను స్వస్థపరిచి ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆయన ఇష్టపడి ఈ లోకానికి వచ్చాడు. మనందరిని ఎంతగానో ప్రేమించి లోకానికి వచ్చాడు. కారణం ఏమిటంటే మనమందరం కూడా రక్షించబడాలి అని. ఏ ఒక్కరూ శాపంతో, పాపముతో నరకాగ్ని పాలు కాకూడదని ఆయన యొక్క చిత్తము. అందుకని ప్రియ సహోదరులారా, తన ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. జ్ఞానస్థానం పొందాడు. 40 దినాల పాటు ఎడారిలో ఉపవాసం ఉండి తన పరిచర్యను ప్రారంభిస్తూ ఉన్నాడు. మనం యేసుప్రభు యొక్క చరిత్రను కనుక మనం చూసినట్లయితే ఆయన ఏ పని చేయాలన్నా ప్రార్థనలో గడిపిన తర్వాతనే, ఏకాంతముగా ప్రార్థనలో దేవునితో ముఖాముఖి సందర్శించిన తర్వాతనే ఆయన ఏ పనైనా కూడా ప్రారంభిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఆయన యొక్క సువార్త పరిచర్యకు కూడా 30 సంవత్సరాల పాటు ఆయన తల్లిదండ్రులతోనే ఉంటూ జ్ఞానస్థానము పొంది 40 దినాల పాటు ఉపవాస ప్రార్థనలో గడిపి అప్పుడు తన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉపవాస ప్రార్థనలతో ప్రారంభించడం ద్వారా మనం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము ఫలించబడుతుంది. మనం వేసే ప్రతి అడుగు కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రులవుతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే మనం ముందుకు వెళుతూ ఉంటాం. అందుకనే దేవుని కుమారుడై ఉండి కూడా, ఆయన ఏది చేసినా సాధించగలిగిన శక్తి ఉండి కూడా మనందరికీ నేర్పించడం కోసం, మనమందరం కూడా దేవుని మీద ఆధారపడేటట్లు చేయటం కోసం ప్రతి పనిని ఆయన ప్రార్థన ద్వారానే ప్రారంభిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తన పరిచర్యను ప్రార్థనతోనే ప్రారంభించాడు. 12 మంది అపోస్తులను ఎన్నిక చేసుకునే ముందు ఏకాంతముగా కొండ మీద గడిపి మరి 12 మంది అపోస్తులను కూడా ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి పని ముందు ప్రార్థన ఉంటే అది తప్పకుండా ఫలిస్తుంది అని ఈరోజు ప్రభు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని ప్రియ సహోదరులారా, తన ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం కొంతమంది అవసరమైంది. అందుకనే 12 మంది అపోస్తులను ఆయన ఎన్నుకున్నాడు. 12 మంది అపోస్తుల ద్వారా ఆయన చేసినటువంటి బోధ ద్వారా ఇంకా 72 మందిని కూడా ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి 72 మంది అంటే ప్రభు యొక్క బోధనల ద్వారా విశ్వాసాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు, ప్రభు చేసిన గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను చూసి విశ్వాసంలో బలపడినటువంటి బిడ్డలు. అలాగే ప్రియ సహోదరులారా, అపోస్తుల బోధ ద్వారా కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలను చూసినటువంటి బిడ్డలు ఈ యొక్క మరి 72 మంది శిష్యులు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఈరోజు ఆ ప్రభు ద్వారా నేర్చుకుందాం. ప్రభు యొక్క జీవితాన్ని గురించి మనం నేర్చుకుందాం. మనం చేసే ప్రతి పని ముందు ప్రార్థన ఉండాలి అని, ప్రార్థనతో చేసే ప్రతి పని ఫలిస్తూ ఉంది అనే సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకుని అలాంటి మంచి విశ్వాసాన్ని మనకు దయచేయమని, ప్రభు మీద ఆధారపడే బిడ్డలుగా మనందరినీ ఆశీర్వదించమని, విశ్వాసంలో మనందరినీ కూడా బలపరచమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా.
ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకునే బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. మా అందరి యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని, మేము చేసే ప్రతి పని ముందు ప్రార్థనతో ప్రారంభించే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము తెలుసు తెలియక చేసిన ప్రతి పాపమును అపరాధమును క్షమించండి ప్రభా. మీ మంచితనముతో మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక బాధల్లో సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, తాకి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ దీవించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు అందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ నూతన సంవత్సరం అంతా కూడా నూతన కార్యాలతో, గొప్ప కార్యాలతో మమ్మందరిని కూడా ఆశీర్వదించమని, ఎవరెవరైతే అనారోగ్యంతో, బాధలతో, సమస్యలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తాకి స్వస్థపరచమని ప్రభ, ప్రతి ఆటంకము నుండి, ప్రతి బంధకము నుండి, ప్రతి అనారోగ్య శక్తుల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకున్న మా యొక్క శరీర భాగాలను తాకి స్వస్థపరిచి, ఏ రోగము, ఏ బ్యాక్టీరియా, ఏ వైరస్ లేకుండా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ పరిచర్యను దీవించండి. ఈ పరిచర్యలో అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను, ఈ యొక్క పరిచర్యలు పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మేమందరం కూడా విశ్వాసముతో ప్రభా ఈ యొక్క కార్యాన్ని ముందుకు నడిపించుకునే మహాకృపను దయచేయమని, ప్రభా మాకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి, ఈ దివ్య పూజా బలి దీవెనలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనసు ఆత్మను సమర్పింతును తండ్రి, నా సర్వమును సమర్పింతును. నీ జీవించు కాలమంతా నీకే సొంతము.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలమైన మేము అర్పించు ఈ అర్పణలను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా మేము ఇప్పుడు కొనియాడు ఈ పరమ రహస్యముల ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలుగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షమనొచ్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నావు. దైవ స్వభావములో మా కనులు గాంచలేని అతనిని మా స్వభావములో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారుడుగా ఉన్నను కాలవాహినులు ఇప్పుడు మా స్వభావములో ప్రత్యక్షమాయెను. పతనమైన సమస్తమును తనయందు పునరుద్ధరించుటకును సృష్టినంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకును దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరల ఆహ్వానించుటకును అతడు విచ్చేసెను. కావున మేము దూతల దళముతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. ప్రియా సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మన ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి నడుపూజలో మనం ప్రవేశించాం. దేవుడే సాక్షాత్తు పరలోకము నుండి భూలోకానికి దిగి వస్తున్న ఓ పవిత్రమైన సమయం ఇది. బలిపీఠం మీద ఉన్నటువంటి అప్పము ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మార్చుకుని సజీవ దేవునిగా మనందరి ముందు ప్రత్యక్షమయ్యే సమయం ఇది. ఈ సమయంలో విశ్వాసంతో మీరు ఏది అడిగినా అతి త్వరలోనే దానిని మీరు పొందుకోబోతున్నారు. రెండు చేతులు జోడించి భక్తి విశ్వాసాలతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజించుడి.
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణంను ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని, జానైస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్నికిలోండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము.
యుగయుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరిని రక్షించడం కోసం పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అతని ద్వారా మనము జీవము పొందగలుగుందులకై దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర,
మేము పాలు పంచుకున్న ఈ దివ్య సంస్కారము ద్వారా సంతృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయుము. క్రీస్తును ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతని దివ్య రూప దర్శనమునకు పాత్రులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుమో మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూసి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుమో మా మరియా. మేము పరదేశులం ఈ భూమిలో ప్రార్థించు. ఓ మా మరియా, పరదేశులం ఈ భూమిలో.
ఈ భూమిలో